పశ్చిమాసియా యుద్ధం ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపుల నెట్వర్క్కు ఒక పరీక్షగా మారింది. ఏళ్ల తరబడి పలు గ్రూపులను ఇరాన్ పెంచి పోషించింది. లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హూతీలు, ఇరాన్లోని షియా గ్రూపులకు నిధులు, ఆయుధాలు ఇచ్చి తెహ్రాన్ వెన్నుదన్నుగా నిలిచింది. ఈ గ్రూపులను ప్రతిఘటనగా అక్షంగా ఇరాన్ పిలుస్తోంది. పశ్చిమాసియాలో తన పట్టును నిలుపుకోవటానికి ఈ నెట్వర్క్ను ఒక వ్యూహాత్మక కవచంలా ఇరాన్ మార్చుకుంది. అయితే ఇప్పుడు నేరుగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. దీంతో ఈ గ్రూపులు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధంతో హమాస్ బలహీనపడింది. ప్రస్తుతం యుద్ధంలోకి హిజ్బుల్లా ఎంట్రీ ఇచ్చింది. కానీ ప్రస్తుతానికి హూతీల నుంచి మాత్రం ఎలాంటి చప్పుడు లేదు. అసలు ఎందుకు హూతీలు సైలెంట్గా ఉన్నారు? యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. యుద్ధంలోకి ఇరాన్ నెట్వర్క్ ఎంట్రీ ఇస్తుందా? ఇరాన్ ప్రాక్సీ గ్రూపుల్లో అత్యంత శక్తివంతమైనది ఏది? యుద్ధంలోకి హూతీలు ఎందుకు దిగటం లేదు? పశ్చిమాసియా వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా షాడో ఆర్మీలను ఇరాన్ నిర్మిస్తూ వచ్చింది. ఆర్మీ అన్న పదం వచ్చిందని సైనికులను పొరబడలేరు. ఇరాన్ ఏర్పాటు చేసిన సాయుధులు ఏమాత్రం సైనికులు కాదు, ప్రతిఘటన దళులుగా ఇరాన్ ఆయా గ్రూపులను పేర్కొంటుంది. కానీ ప్రపంచం మాత్రం వారిని ఉగ్రవాదులుగానే గుర్తిస్తోంది. ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపుల్లో అత్యంత శక్తివంతమైనది మాత్రం హిజ్బుల్లా. ఈ గ్రూప్ లెబనాన్లో ఉంటుంది. ఇరాన్ నుంచి భారీగా నిధులు, అత్యాధునిక క్షిపణులను అందించటమే కాదు, ఇరాన్ సైనిక శిక్షణ కూడా ఇస్తోంది. ఇక యెమెన్లో ఉన్న తిరుగుబాటుదారులు హూతీలు. యెమెన్లో ఉత్తర ప్రాంతాన్ని హూతీలు నియంత్రిస్తున్నారు. తరచూ ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ అంతర్జాతీయ వార్తల్లో నిలుస్తారు. వీరికి కూడా ఇరాన్ డ్రోన్లు, లాంగ్ రేంజ్ మిస్సైళ్లను సరఫరా చేస్తోంది. ఇరాన్కు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ఇరాక్లోని షియా గ్రూపులను తెహ్రాన్ మెయింటైన్ చేస్తోంది. ప్రధానంగా కతైబు హెజ్బుల్లా, హరకత్ ఆల్ నుజాబా, అసాయిబ్ అహ్ల్ ఆల్ హక్ అనే గ్రూపులున్నాయి. పాలస్తీనాలో హమాస్ సున్నీ గ్రూపు అయినప్పటికీ ఇజ్రాయెల్ను ఎదుర్కోవటంలో ఇరాన్ ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ గ్రూపుల కోసం ఇరాన్ ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. ఆ నెట్వర్క్ను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తోంది. అసలు ఇంత పెద్ద నెట్వర్క్ను ఇరాన్ ఎందుకు ఏర్పాటు చేసింది? ఒకవేళ ఇరాన్పై దాడి జరిగితే ఈ నెట్వర్క్ అంతా ఏకమై ప్రాంతీయంగా విరుచుకుపడాలి. అయితే ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి. అయినప్పటికీ ఆ నెట్వర్క్ మాత్రం పూర్తి స్థాయిలో స్పందించడం లేదు. కొన్ని గ్రూపులు ఇప్పటికే యుద్ధంలోకి చేరాయి, మరికొన్ని గ్రూపులు మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. ఈ తడబాటే ఇరాన్ ప్రాంతీయ వ్యూహంలోని అసలు లోపాలను బయటపెడుతున్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లా ప్రారంభంలోనే యుద్ధంలోకి చేరింది. అయతుల్లా ఖమేనీ హత్య తర్వాత ఈ గ్రూపు ఇజ్రాయెల్పై క్షిపణులు, రాకెట్లతో విరుచుకుపడుతోంది. తాము తీవ్రమైన ఆత్మ బలిదానాలకు కూడా సిద్ధమేనని హిజ్బుల్లా ఇప్పటికే ప్రకటించింది. మేం శత్రువులకు తలవంచేది లేదని ఆ గ్రూప్ తెలిపింది. తమ శక్తి సామర్థ్యాలతో, విశ్వాసంతో శత్రువులపై పోరాడతామని హిజ్బుల్లా వెల్లడించింది. కానీ ఇజ్రాయెల్కు కూడా హిజ్బుల్లా దాడులపై అంతే వేగంగా ప్రతీకారానికి దిగుతోంది. లెబనాన్ అంతటా ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకరమైన వైమానిక దాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించడమే కాదు, ఏకంగా లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో 98 మంది చిన్నారులతో సహా మొత్తం 680 మందికి పైగా మృతి చెందారు. లెబనాన్లో 14% ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశిస్తోంది. దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ వైమానిక దళం కరపత్రాలను వదులుతోంది. అంటే లెబనాన్లో భూతల దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇజ్రాయెల్ దాడులు తప్పేలా కనిపించడం లేదు. ఉత్తర సరిహద్దుల్లో ఇజ్రాయెల్ భారీగా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీనికి తోడు నిత్యం లెబనాన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈసారి హిజ్బుల్లాను పూర్తిగా అంతం చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 2024లో జరిగిన పోరాటంలో హిజ్బుల్లాను గణనీయంగా బలహీనపరిచింది. కానీ ఇప్పటికీ హిజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్పై రాకెట్లతో దాడులు చేస్తోంది. అందుకే ఈ ముప్పును శాశ్వతంగా తొలగించాలనే ధ్యేయంతోనే ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. ఇటు ఇరాక్లో ఇరాన్ మిత్రపక్షాలైన షియా తీవ్రవాద గ్రూపులు కూడా పశ్చిమాసియా యుద్ధంలోకి ప్రవేశించాయి. అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, రాకెట్లతో దాడులకు దిగుతున్నాయి. ఎర్బిల్తో పాటు బాగ్దాద్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. అమెరికా దౌత్య కార్యాలయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నప్పటికీ వాటిలో చాలా దాడులను అమెరికా మధ్యలోనే అడ్డుకుంది. మరికొన్ని దాడులతో స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే అమెరికాకు భారీ నష్టం కలిగించే స్థాయి సైనిక సామర్థ్యం ఈ గ్రూపులకు లేదనేది నిపుణులు చెబుతున్నారు. ఇరాక్ రాజకీయ వ్యవస్థతో వీరికి ఉన్న సంబంధాల దృష్ట్యా యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే విషయంలో ఈ గ్రూపులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇక మరో మిత్రపక్షమైన హమాస్ కూడా ప్రస్తుతానికి ఈ యుద్ధానికి దూరంగానే ఉంటుంది. ఇరాన్ మాజీ అగ్రనేత హత్యను
ఆ గ్రూపు తీవ్రంగా ఖండించింది. కానీ గాజాలో జరిగిన విధ్వంసకర యుద్ధం తర్వాత హమాస్ ప్రస్తుత పోరాటంలో పెద్దగా పాలు పంచుకోవటం లేదు. ఈ గ్రూపు ఇజ్రాయెల్ దాడులతో దాదాపు ధ్వంసమైంది. హమాస్ సైనిక దళం ఉన్నప్పటికీ మునుపటిలా శక్తివంతంగా లేదు. ఇజ్రాయెల్ దాదాపు హమాస్ను మట్టి కరిపించినంత పని చేసింది. చివరగా యెమెన్ విషయానికొస్తే పశ్చిమాసియాలో ఇరాన్కున్న అత్యంత శక్తివంతమైన గ్రూపుల్లో హూతీలు ఒకరు. ఉత్తర యెమెన్ కేంద్రం పనిచేసే సైనిక, రాజకీయ, మతపరమైన తిరుగుబాటు గ్రూపు హూతీలు. హూతీలు షియా ఇస్లాంలోని జైదీ శాఖకు చెందినవారు. యెమెన్ సైన్యం గెరిల్లా యుద్ధాల్లో హూతీలు ఆరితేరారు. అయితే 2011 నాటి అరబు విప్లవం తర్వాత వీరు తమ శక్తిని విస్తరించుకోవడమే కాకుండా ఇరాన్తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. దేశంలోని అస్థిరతను ఆసరాగా చేసుకుని ఈ గ్రూపు 2014లో యెమెన్ రాజధాని సనా నగరాన్ని స్వాధీనం చేసుకుంది. మరుసటి ఏడాది అంటే 2015లో హూతీలను తరిమేందుకు సౌదీ అరేబియా ఆధ్వర్యంలో అరబు దేశాల కూటమి సైనిక చర్యకు దిగింది. కానీ తమ వద్ద ఉన్న క్షిపణులు, డ్రోన్ల సామర్థ్యంతో అరబు దేశాల సైనిక కూటమిని ఎదిరించి నిలిచింది. అప్పటి నుంచి సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈలోని చమురు క్షేత్రాలపై హూతీలు దాడులు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కీలక వాణిజ్య మార్గమైన ఎర్ర సముద్ర తీర ప్రాంతం హూతీల నియంత్రణలో ఉంది. తాజాగా ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను హూతీలు ఖండించారు. అధికారికంగానే కాకుండా ప్రజల పరంగా కూడా యెమెన్ ఎప్పుడూ ఇరాన్ పక్షానే తాము నిలుస్తామని ఇటీవల హూతీలు తెలిపారు. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయినప్పటికీ హూతీలు మాత్రం ఇప్పటివరకు నేరుగా యుద్ధంలోకి దిగలేదు. హూతీలు ప్రస్తుతం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో జరిగిన ఘర్షణలకు హూతీలు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హూతీల ఆయుధ గిడ్డంగులు ధ్వంసమయ్యాయి. కీలకమైన హూతీల నేతలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి యుద్ధానికి దిగితే హూతీలు కోలుకోలేని దెబ్బతినొచ్చు. అంతేకాకుండా స్వదేశంలో కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. హూతీలు ఏమాత్రం బలహీనపడినా దక్షిణ యెమెన్లోని సౌదీ మద్దతున్న దళాలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే యుద్ధం మరింత ముదిరితే అప్పుడు ఎంట్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో హూతీలు తమ సైనిక శక్తిని, ఆయుధాలు భద్రంగా దాచుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ యుద్ధం మరింత విస్తరిస్తే అప్పుడు హూతీలు రణరంగాన్ని సృష్టించవచ్చు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను అడ్డుకోవచ్చు. లేదంటే ఇజ్రాయెల్పై నేరుగా దాడులకు దిగొచ్చు. గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలను హూతీలు లక్ష్యంగా చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇరాన్కు ఉన్న అత్యంత శక్తివంతమైన ప్రాంతీయ భాగస్వాములు ఇప్పుడు ఆచితూచి అడుగేస్తున్నారు. ఒక భారీ యుద్ధంలోకి దిగే ముందు తమ మనుగడ గురించి యెమెన్ తిరుగుబాటు దళాలు లెక్కలు వేసుకుంటున్నాయి. నిజానికి ఈ యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ నెట్వర్క్ ఎప్పుడూ ఇరాన్కు ఒక రక్షణ కవచంలా మాదిరిగానే రూపొందించబడింది. కానీ ఈ యుద్ధం తీవ్రతరం అవుతున్న వేళ ఈ గ్రూపులు ఒక కొత్త నిజాన్ని బయటపెడుతున్నాయి. ఆ నెట్వర్క్ ఇంకా ఉనికిలో ఉన్నప్పటికీ అందులోని దళాలు మాత్రం ఒకే తాటిపై నడవడం లేదు.